ఇప్పుడు మనము మోహిత్ సాయి మాటల్లో మరి ఈ సెకండ్ ర్యాంక్ సాధించడానికి ఏ విధంగా కష్టపడ్డాడు, ఈ సెకండ్ ర్యాంక్ సాధించడంలో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కాలేజ్ కానీ మన సాయి మీద కానీ ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది, ఈ మాటలన్నీ కూడా మనం మోహిత్ సాయిని అడిగి తెలుసుకుందాం సార్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మోహిత్ సాయి. సో సెకండ్ ర్యాంక్ ఏపీ సెట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో జనరల్ గా నువ్వు ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసావు? నేను టాప్ 10 లోపు ఎక్స్పెక్ట్ చేశాను. టాప్ 10 లో ఎక్స్పెక్ట్ చేసావు, వెరీ నైస్. సో టాప్ 10 లో ఎక్స్పెక్ట్ చేసి సెకండ్ ర్యాంక్ సాధించి ఈ రోజు మన ముందున్నాడు. మరి నువ్వు ఈ సెకండ్ ర్యాంక్ సాధించడానికి మీ ఫ్యామిలీ నుంచి ఎంతవరకు హెల్ప్ వచ్చింది, అంటే ఏ విధంగా నీకు సపోర్ట్ చేశారు? నీ ఫ్యామిలీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి, నువ్వు ఇంత ర్యాంక్ సాధించడానికి మీ ఫ్యామిలీ నీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఒకసారి నీ మాటల్లో మన వ్యూవర్స్ కి. ఐఎమ్ ఫ్రమ్ ఆగిరిపల్లి, నూజివేడి దగ్గరలో ఉంటుంది. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయి ఒక్కల్ని చదివించడమే చాలా కష్టంగా ఉంది. కానీ మా అమ్మ ముగ్గురిని చదివించింది, అలాగే ఇంకా చదివిస్తుంది కూడా. సో దానికి నేను ఎప్పుడు అమ్మకే రుణపడి ఉంటాను. అండ్ ఈసెట్ కోచింగ్కి అమ్మ, నేను ఇంటికి వచ్చేపాడికి దాదాపు 10-11 అయిపోయేది రాత్రిపూట. అప్పటి వరకు అమ్మ నా కోసం వెయిట్ చేసి ఇంట్లో పడుకోకుండా నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండి మెలకువగా ఉండి నా కోసం వెయిట్ చేసేది. అండ్ తమ్ముడు కూడా, నేను మా ఇంటి నుండి బస్ స్టాండ్కి ఒక 1 km అలా దూరం ఉంటుంది. అక్కడ నుండి పికప్ చేసుకోవడానికి తమ్ముడు వస్తాడు. సో ఇలా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ చేశారు, ఏ డిస్టర్బెన్స్ అదేం లేకుండా నన్ను సపోర్ట్ చేశారు, నమ్మారు. అండ్ మా మామయ్య కూడా నన్ను ఫైనాన్షియల్గా కానీ గైడ్ చేయడం కానీ, మా మామయ్య ఫ్యామిలీ అంతా ఏం చేస్తారు? మామయ్య ఏం చేస్తారు? రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్. ఓకే, రైల్వేలో ఎస్ఎస్సి, వెరీ నైస్. సో అలాంటి సపోర్ట్, మామయ్య సపోర్ట్ తో, అదే విధంగా జనరల్ గా ఈ కాలంలో చెప్పినట్లుగా ఒక్కరిద్దరిని చదివించడానికి కష్టమైన రోజుల్లో ముగ్గురిని కూడా బాగా చదివించి ఇలా టాప్ సెకండ్ ర్యాంక్ సాధించడం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అమ్మగారికి. సో ఇంత మంచి పొజిషన్ లో ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఆ సపోర్ట్ లో అమ్మగారే అన్ని అయ్యి ముందుండి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఫ్యామిలీకి సాయి మీద తరపున కంగ్రాచులేషన్స్ అమ్మా. మరి మన మోహిత్ సాయి ఏపీ సెట్ లో టాప్ సెకండ్ ర్యాంక్ సాధించాడు కదా, మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అబ్బాయి ఎలా ఉండేవాడు, ఇంట్లో ఎలా చదివేవాడు, మీకు ఏమైనా వర్క్ చేసేవాడా, మీరు చెప్పేవాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్? ఒకసారి మీ మాట. ఇంట్లో చేసేవాడు, చదువుకున్నాడు నైట్ 12-1 వరకు. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో నైట్ 12-1 వరకు చదివేవాడు. మీరు ఇంట్లో బాగా వర్క్ చెప్పేవాళ్ళ లేకుంటే చదువుకోమని? ఓకే, ఆయన చేసేవాడు. ఓకే. మీరేం చేసేవారు, మీరేం చేస్తుంటారు? మామూలుగా మహిళా ఇండస్ట్రీలో ఓకే, ఓకే. పనికి. సో అది చేసుకుంటూ కూడా ముగ్గురిని చదివిస్తున్నారు. ఇప్పుడు మోహిత్ సాయి లాగా మిగతా ఇద్దరు కూడా టాప్ ర్యాంక్ తీసుకొస్తారా? ఖచ్చితంగా ముగ్గురు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ సాధించి మీకు, మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. దానికి మన సాయి మీద కూడా సపోర్ట్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా సాయి మీద కూడా సపోర్ట్ చేస్తుంది, మీరు ఎలాంటి బాధపడద్దు. రైట్. మరి ఇలా ఏపీ సెట్ లో టాప్ సెకండ్ ర్యాంక్ సాధించాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ తో పాటుగా మన డిప్లొమా కాలేజ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి నువ్వు ఏ కాలేజ్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసావు, అండ్ మీ కాలేజ్ వాళ్ళు ఈ ర్యాంక్ సాధించడానికి నీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? ఒకసారి నువ్వు అది అంటే నీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? నేను విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివాను, అక్కడ మెకానికల్ కంప్లీట్ చేశాను. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు నాతో. వాళ్ళు కెరియర్ గైడెన్స్ కానీ, ఏ డౌట్స్ అడిగినా కానీ చాలా లైక్ వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ని వాటిని వాడి మాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ మా హెచ్ఓడి సార్కి చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సపోర్టివ్గా అండ్ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అండ్ అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేసి మంచి మంచి సలహాలు ఇచ్చి, ఎస్పెషల్గా మా క్లాస్ టీచర్ సాయి కుమార్ సార్ బాగా గైడ్ చేసేవాళ్ళను. ఎప్పుడు ఏ డౌట్ అడిగినా, ఏ కెరియర్ గురించి ఏ డౌట్ అడిగినా సార్ నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నిన్న కూడా సార్ కాల్ చేసి నోటిఫికేషన్ పడింది, గవర్నమెంట్ ఎగ్జామ్ అప్లై చేయి అని చెప్పారు. అలా టీచర్స్ అందరు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న హెచ్ఓడి సార్ కి, అదే విధంగా ఫ్యాకల్టీ బృందానికి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ సాయి మీద నుంచి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి బ్రైట్ స్టూడెంట్ ని మాకు ఇచ్చి ఈ విధంగా టాప్ అచీవ్మెంట్స్ సాధించేలాగా చేసినందుకు మీకు కూడా ప్రతి ఒక్కరికి, అదే విధంగా సాయి కుమార్ సార్ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ గా ఇలాంటి టాప్ ర్యాంక్ సాధించాలంటే సబ్జెక్ట్ తో పాటుగా కెరీర్ గైడెన్స్, మోటివేషన్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మన కాలేజ్ లో, మన డిపార్ట్మెంట్ లో చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ సింపుల్ ప్రూఫ్. ఒకే క్లాస్ లోంచి టాప్ 10 లో 3 to 4 ర్యాంక్స్ పడ్డాయి అంటే మన కాలేజ్ యొక్క గొప్పతనాన్ని చాలా హ్యాపీగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్. సో ఫైనల్లీ మన మోహిత్ సాయి టాప్ సెకండ్ ర్యాంక్ సాధించడంలో ఫ్యాకల్టీ బృందం, దాని తర్వాత ఫ్యామిలీతో పాటుగా మన సాయి మీద, బికాస్ సాయి మీద విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్ లో కూడా ఎన్నో టాప్స్ ర్యాంక్ సాధించి ఈ 2026 ఎగ్జామ్ లో కూడా మన మెకానికల్ ఇంజనీరింగ్ లో ఏపీ సెట్ లో టాప్ సెకండ్ ర్యాంక్ సాధించి ఈ రోజు మీ ముందున్నాము. సో మరి నీ టాప్ ర్యాంక్ అచీవ్మెంట్ లో మన సాయి మీద నీకు ఎంత వరకు హెల్ప్ చేసింది? అసలు నువ్వు సాయి మేధాలో ఎప్పటి నుంచి ఎప్పుడు జాయిన్ అయ్యావమ్మా? నేను జూలై స్టార్టింగ్ నుండి జాయిన్ అయ్యాను. ఓకే 2025 ఓకే జాయిన్ అయ్యే ముందర నేను మా యొక్క సీనియర్స్ ని వాళ్ళని రిఫర్ చేశాను. ఓకే వాళ్ళు ఒక సీనియర్ మెటలర్జీ చదివాడు అక్కడ మా కాలేజ్ లోనే చదివి ఇప్పుడు జేఎన్టీ అనంతపూర్ లో బీటెక్ చేస్తున్నారు. ఓకే అతన్ని అడిగి కనుక్కొని, అలాగే మా లెక్చరర్స్ ని వాళ్ళందరినీ కనుక్కొని రెఫర్ చేసి అప్పుడు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత డైలీ రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని. ఆఫ్లైన్ తీసుకున్నావా, ఆన్లైన్ లో జాయిన్ అయ్యావా? ఆఫ్లైన్ తీసుకున్నా. ఆఫ్లైన్ రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యావా? అటెండ్ అయ్యా. ఓకే రెగ్యులర్ గా అటెండ్ అయ్యి, అలాగే వీక్లీ మాక్ టెస్ట్లు యాప్ లో కూడా మాక్ టెస్ట్ అటెండ్ అయ్యి రాసి, అలాగే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, అలాగే యూజ్ చేసి మాకు బాగా చెప్పేవాళ్ళు. అండ్ సబ్జెక్ట్ పరంగా కాకుండా మోరల్ వాల్యూస్ కూడా స్టూడెంట్స్ కి చెప్పి, బయట సమాజం ఎలా ఉంది, ఎలా ఉండాలి, మనం వాటి గురించి కూడా చెప్పి మంచి దారిలో నడిపిస్తారు. ఓకే వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? అవుట్ ఆఫ్ 200 హౌ మెనీ మార్క్స్ యూ గాట్? 130 మార్క్స్, టాప్ సెకండ్ ర్యాంక్. సో అంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా వచ్చిందనే చెప్పాలి. 130 మార్క్స్ కి సెకండ్ ర్యాంక్ అంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. దాంట్లో ఎంపీసీ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టెక్నికల్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? టెక్నికల్ 80 వచ్చాయి. టెక్నికల్ లో 80 మార్క్స్, అవుట్ ఆఫ్ 100 80 మార్క్స్ అంటే 130 లో 80 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ టెక్నికల్. అంటే నీకు ఎంపీసీ కంటే టెక్నికల్ బాగా ఇష్టం అంతేనా? ఆ టెక్నికల్ లో ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావు? థర్మోడైనమిక్స్. అంటే ఈజీగా నీకు వచ్చిన సబ్జెక్ట్ థర్మోడైనమిక్స్ అంటే ఇంట్రెస్ట్. థర్మోడైనమిక్స్ అంటే నీకు ఇంట్రెస్ట్. ఓకే, మెకానికల్ ఫ్యాకల్టీ బాగా చెప్పారా? మా కాలేజ్ లో బాగా చెప్పారు. కాలేజ్ లో మన ఈ సెట్ లో మెకానికల్ వీడియో క్లాసెస్ లో గానీ ఆఫ్లైన్ లో అటెండ్ అయ్యాను. సార్ కూడా బాగా చెప్పారు. ఓకే, అలాగే చాలా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయించారు. ఓకే. సో జనరల్ గా ఇలా అవుట్ ఆఫ్ 100 80 90 రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అది మీ జూనియర్స్ కి నువ్వు ఏం చెప్తావు? ఎక్కువ శాతం ఫస్ట్ సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ చేశాను. ఓకే, వెరీ రివైజ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఆ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశాను. అలాగే ఒక మంచి టీచర్ దగ్గర డౌట్స్ ఉంటే క్లారిఫై చేశాను. సాయి మేధాలో ఉన్న టీచర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళ దగ్గర డౌట్స్ చాలా క్లారిఫై అయ్యాయి అని చాలా ఉపయోగపడాయి. వాట్ అబౌట్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేసేవాళ్ళు మన సాయి మేధాలో? డే బై డే అలా ఎంపీసీ అలా కండక్ట్ చేసేవాళ్ళు. వీక్లీ స్కోర్ సబ్జెక్ట్స్ అలా చేసేవాళ్ళు. ఓకే, అండ్ లాస్ట్ 15 days ముందల మాక్ టెస్ట్లు, ఎంపీసీ ఒక మాక్ టెస్ట్ 100 కి అలా చేశారు. మాక్ టెస్ట్లు కండక్ట్ చేశాం కదా, మాక్ టెస్ట్లలో నీ ర్యాంక్ ఎలా ఉండేది? మన సాయి మేధాలో కండక్ట్ చేసిన మాక్ టెస్ట్లలో నీ ర్యాంక్ ఏ విధంగా ఉండేది? 3-4 ఉండేది ర్యాంక్. ఓకే, టాప్ 3 లో టాప్ 4 లో ఆ విధంగా ఉండేది. అది మన ఏపీ సెట్ లో కూడా క్యారీ అయింది అదే విధంగా, రైట్? జనరల్ గా స్టూడెంట్స్ కి చాలా టాలెంట్ ఉంటుందమ్మా. ఆ టాలెంట్ ని ఒక వే చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి బ్లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, నో డౌట్. జనరల్ గా ఇలాంటి మన మోహిత్ సాయి లాగా చాలా మంది స్టూడెంట్స్, చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళకి ఒక వే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదవాలి, ఒక మంచి గైడెన్స్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు, నో డౌట్. ఆ విధంగా మన సాయి మేధాలో
ప్రతి స్టూడెంట్ పైన కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకొని మంచి ఫ్యాకల్టీతో సబ్జెక్ట్ చెప్పించి దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ రోజు 1994 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎగ్జామ్ లో సాయి మేధాలోనే టాప్ ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్స్ కానీ ఆ ఫ్యాకల్టీ తీసుకునే కేర్ కానీ మన సాయి మేధా విజయవాడలో బాలు సార్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మన సాయి మేధాలోనే వర్క్ చేస్తూ ప్రతి స్టూడెంట్ ని కూడా టేక్ కేర్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి లైక్ ఏ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కానీ ఎంకరేజ్మెంట్ గిఫ్ట్స్ కానీ ఇస్తూ వాళ్ళ సొంత స్టూడెంట్స్ కాకుండా సొంత అన్నయ్యలాగా వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఈ విధంగా ఇప్పటికీ కూడా సాయి మేధాలో టాప్ ర్యాంక్స్ రావడానికి కారణం. థ్యాంక్ యూ బాలు సార్. సాయి మేధాకి మీ అవసరం ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ని ఇలా టాప్ ర్యాంకర్స్ గా మీరు తీర్చిదిద్దాలి. అండ్ మన సాయి మేధాలో ఉన్న ప్రతి ఫ్యాకల్టీకి కూడా సాయి మేధా తరపున అండ్ మన ర్యాంకర్స్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నెక్స్ట్ సో ఫైనల్లీ నువ్వు టాప్ సెకండ్ ర్యాంక్ సాధించావు. ఇంకా నీ జూనియర్స్, మీ తమ్ముడు ఉన్నారు, మీ చెల్లి, నీ జూనియర్స్ ఉన్నారు. అది కాకుండా ఇంకా మన ఏపీలో చాలా మంది జూనియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇలా టాప్ ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? కోచింగ్ అవసరమా, అవసరం లేదా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే నువ్వు ఒక 2 words లో. కోచింగ్ అవసరం. మ్యాక్సిమం ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ ఎందుకంటే డౌట్స్ అవన్నీ లైవ్లో క్లారిఫై చేసుకుంటేనే బాగుంటాయి. అలాగే ఆఫ్లైన్లో ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దానివల్ల చాలా నేర్చుకోవచ్చు మనం. అలాగే ఇలాంటి ఫ్యాకల్టీ నేను చూసినంత వరకు ఇలాంటి ఫ్యాకల్టీ ఎక్కడ ఉండరు, ఇలా కేరింగ్ తీసుకుని చెప్పడం. అలాగే ఇక్కడ ఉండే బాలు సార్, సార్ అని పిలవం, మేము ఎప్పుడు అన్నానే పిలుస్తాం. అలా తమ్ముడు అని అలా చాలా కేరింగ్ తీసుకొని మాకు ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ కావాలా మమ్మల్ని అడిగి, ఏమన్నా టీచర్ మీకు కావాలా, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా, క్లాస్ పెట్టించినా అని మమ్మల్ని అడిగేవాడు. థ్యాంక్ యూ బాలు అన్న, థ్యాంక్ యూ సాయి మీద. రైట్. సో ఈ విధంగా మీరు కూడా బెస్ట్ ర్యాంక్ సాధించాలి అంటే ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆఫ్లైన్ కోచింగ్ ప్రిపేర్ అవుతూ, ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే మీరు కూడా ఇలాంటి సింగిల్ డిజిట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ సాధించవచ్చు ఈజీగా. రైట్ అమ్మా. సో ఫైనల్ గా యూ అచీవ్డ్ ఏ బెస్ట్ ర్యాంక్. ఈ సెట్ వరకు నువ్వు బెస్ట్ ర్యాంక్ సాధించావు. నెక్స్ట్ వాట్ అంటే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, నీ గోల్ ఏంటి? నెక్స్ట్ నేను బీటెక్ కంప్లీట్ చేసి గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా. ఓకే. ఆ గేట్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకొని మెకానికల్ లో ఓకే. ఒక ఇస్రోలో జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాన్ మస్క్ మొన్న ఇన్వెన్షన్స్ చూసి నాకు మన దేశానికి ఎందుకు అలాంటి లేవు, మన వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారు, నేను అలాగే మన దేశంలో చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అని డిఆర్డిఓ, ఇస్రోనే వాటిని ఇంకా ఫర్దర్ గా చేద్దామని దేశ సేవ కోసం. రైట్. వెరీ గుడ్. వెరీ బ్రాడ్ థింకింగ్. సో లైక్ ఇస్రో, డిఆర్డిఓ లాంటి ప్రతిష్టాత్మకమైన పిఎస్యూస్ లో జాబ్ చేసి మన దేశానికి సేవ చేయాలి అనుకోవడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు సాయి మీద నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని చెప్తూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్.